Ready to move in premium triplex villas at Kollur APR Projects. లక్ష్య సాధన నల్లేరు మీద నడక కాదు. కష్టాలు కన్నీళ్లు ఎన్నో ప్రయత్నాల వెనకే గెలుపు దాగి ఉంటుందని ఎన్నో విజయ గాథలు మనకు చెప్తున్నాయి. అలాంటి ఒడిదుడుకులను దాటుకొని గెలిచే సత్తా ఓరుగల్లు యువతకు ఉంటుందని మరోసారి నిరూపితమైంది. 2 సార్లు 2 మార్కులతో ఫెయిల్ అయి చివరకు మంగళవారం యూపీఎస్సీ విడుదల చేసిన సివిల్స్ ఫలితాల్లో ఓరుగల్లు గడ్డ నుంచి సైంపు కిరణ్ సత్తా చాటి జయకత్రం ఎగురవేశాడు. ఆయన విజయ రహస్యాలేంటో ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి వరంగల్ జిల్లా గీసుకొండ మండలం అనంతారం గ్రామానికి చెందిన ప్రభాకర్ రావు జయలక్ష్మి దంపతులకు ఓ కుమారుడు కిరణ్, కుమార్తె గిరిజ ఉన్నారు. వీరిది వ్యవసాయ కుటుంబం. కుమారుడు కిరణ్ సివిల్స్ లో 568వ ర్యాంకు సాధించాడు. వరంగల్లోని జవహర్ నవోదయ విద్యాలయంలో పాఠశాలలో విద్యను పూర్తి చేశాడు. ఇంటర్మీడియట్ భాష్యం కాలేజ్లో పూర్తి చేసి జేఈ అడ్వాన్స్డ్ లో 1598 ర్యాంకు సాధించి ఢిల్లీ ఐఐటిలో బీటెక్ పూర్తి చేశారు. కిరణ్ 2018వ సంవత్సరంలో సివిల్స్ మొదటి ప్రయత్నం చేశారు. అందులో ప్రిలిమ్స్ కూడా క్వాలిఫై కాలేదు. లోపాలను సవరించుకుంటూ పట్టుదు వదలని విక్రమార్కుల్లా మరింత పట్టుదలతో తన ప్రయత్నాన్ని కొనసాగించాడు. మొదటి నుంచి చదువుల్లో చురుగ్గా ఉండే కిరణ్ 2018వ సంవత్సరం నుంచి సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్నాడు. ఓవైపు ఉద్యోగం చేసుకుంటూ మరోవైపు చదువుపై దృష్టి పెట్టాడు. ఆర్థిక సమస్యలు ఎదురైనా బాధపడకుండా ముందుకు సాగాడు. కుటుంబంలో తల్లిదండ్రులు, చెల్లెలు ఇచ్చిన సపోర్ట్తో కష్టపడి చదివాడు. అంతటితో ఆగకుండా 2019, 2020లో కూడా మెయిన్స్ వరకు, తర్వాత 2021, 2022లో ఇంటర్వ్యూ వరకు వెళ్లి ఆ తర్వాత 2021, 22లో ఉద్యోగాన్ని సాధించాడు. అయినా కానీ సివిల్స్ కొట్టాలన్న లక్ష్యంతో 2023వ సంవత్సరంలో చివరి ప్రయత్నాన్ని చేశాడు. ఈసారి విజయం కిరణ్ సొంతమైంది. మంగళవారం విడుదలైన సివిల్స్ ఫలితాల్లో ఆల్ ఇండియా 568వ ర్యాంకు సాధించాడు. దీంతో కుటుంబ సభ్యులు సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. జయలక్ష్మి నా పేరు, మా బాబు పేరు కిరణ్. మా అబ్బాయికి ఐపీఎస్ ర్యాంక్ రావడం చాలా సంతోషంగా ఉంది. చాలా కష్టపడి 5 సంవత్సరాల ప్రతిఫలం ఇది నా కొడుక్కి. మేము చిన్న రైతు కుటుంబంలో నుంచి వచ్చిన వాళ్ళము. నా బిడ్డ మట్టిలో నుంచి మాణిక్యమైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ చాలా సార్లు ఫెయిల్ అయినా కానీ చివరి ప్రయత్నంలో సివిల్స్ సాధించాను. 2 సార్లు సివిల్స్ మిస్ అయింది. ఓసారి ఇంటర్వ్యూలో 2 మార్కులతో చేజారిపోయింది. మరోసారి ఫైనల్ లిస్ట్ లో ఉత్తీర్ణత సాధించలేకపోయా. తర్వాత కఠిన సమస్యలు ఎదుర్కొన్నా. తర్వాత కొన్ని లోపాలను సవరించుకొని చివరి ప్రయత్నంలో సాధించాను అంటూ చెప్పుకొచ్చారు. అయితే జీవితంలో కొన్నిసార్లు ఫెయిల్ అయినా కూడా ఒత్తిడికి లోనవ్వకుండా లోపాలని సరిచేసుకుని లక్ష్య సాధన వైపు వెళ్లాలని ప్రస్తుతం సివిల్స్ కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు కిరణ్ సూచిస్తున్నారు. ఎనీవే, కంగ్రాట్స్ టు కిరణ్. నా పేరు కిరణ్ సాయింపు. నాకు రీసెంట్లీ వచ్చిన సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో 568వ ర్యాంక్ రావడం జరిగింది. మాది అనంతారం గ్రామం, గీసుకొండ మండలం, వరంగల్ జిల్లా. మా ఫాదర్ ప్రభాకర్ రావు గారు, ఆయన వ్యవసాయం చేస్తారండి. అండ్ మై మదర్ జయలక్ష్మి, తను కూడా హోమ్ మేకర్ అండ్ ఆల్సో షీ డస్ ఫార్మింగ్. అండ్ మై సిస్టర్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ అండి. సో దిస్ పర్టికులర్ జర్నీ ఆఫ్ సివిల్ సర్వీసెస్ స్టార్టెడ్ వే బ్యాక్ ఇన్ 2016 అండి. ఇది నా ఫస్ట్ అటెంప్ట్ కాదు. ఇన్ఫ్యాక్ట్ దిస్ ఈజ్ మై ఫైనల్ అటెంప్ట్. నాకు ర్యాంక్ రావడం జరిగింది. ఇంతకుముందు నేను ఇండియన్ పోస్టల్ సర్వీస్లో ఉన్నా అండి. ప్రెసెంట్లీ అండర్ గోయింగ్ ట్రైనింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో this journey has been a roller coaster ride. It was one hell of a ride, I have to say. Multiple times failure ni chustu, it has been very tough for me, but at the same time I had a very supporting family, especially my sister, who has taken the responsibility of taking care of my family. So she was also supporting me economically when I was not earning and keeping on failing for this exam. సో అట్లా నాకు చాలా హెల్ప్ అయిందండి నా ఫ్యామిలీ. సరే, మాది వ్యవసాయ కుటుంబం. నేను మొదటి నుంచి కూడా వ్యవసాయ నేపథ్యం మాది. మా ఫాదర్ కానించి, మా తాతగారి కానించి కూడా మాది కూడా వ్యవసాయ కుటుంబమే. ఆ రోజుల్లో చదువుకుంటూ 10th క్లాస్ వరకు కూడా ఇబ్బందికరంగా చదువుకున్న రోజులు మాది. సరే, చదువు విలువైందో మాకు తెలిసి వచ్చిన తర్వాత పిల్లల్ని చదివించాలనే తపనంతో వాళ్ళని ఒక సిస్టంలో ఫాలో చేయాల్సి అచీవ్ కావడానికి చాలా శ్రమపడ్డాము. ఆ శ్రమ అంటే మేము అది నాటలతో చెప్పలేము. పిల్లల్ని ఈరోజు ఈ స్థాయికి వచ్చినందుకు కూడా కొంచెం ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. ఇప్పటికీ మట్టి వాసన మమకారాన్ని మర్చిపోలేని పరిస్థితి. ఇప్పటికీ దేశవాళీ ఆవు, దేశవాళీ గేదె, ప్రకృతి నేచర్ ఇచ్చినటువంటి పండ్ల చెట్లు పెట్టుకున్నాను. ఇప్పుడు సరే ఎంత ఎదిగినా కానీ మా వృత్తిని మర్చిపోలేని
పోలేము. మేము బయటకి ఎక్కడన్నా సిటీకి వెళ్ళినప్పుడు 2 రోజుల్లో ఉండలేని పరిస్థితి. మళ్ళీ ఇంటికి వస్తేనే మాకు సంతృప్తి అనిపిస్తుంది. అది మొదటి నుంచి మాకు జీవన శైలి, అది వృత్తి విద్యలాగా భావిస్తాం. సరే ఏదేమైనా కానీ మా కుటుంబంలో ఈరోజు ఉద్యోగం రావడం మాకు చాలా సంతోషం సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.